హాయ్ గైస్. మార్నింగ్ నుండి ఇప్పటి వరకి ప్రోమో కోసం యూట్యూబ్‌లోకెళ్ళి ఎన్ని సార్లు సెర్చింగ్ చేశానో నాకే తెలియదండి. మీరు గూడా నాలాగా సెర్చింగ్ చేసుంటే ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు ప్రోమో వచ్చేసి అద్దిరిపోయింది. ఇన్ని సీజన్‌లోకెల్లా ఈ సీజన్‌లో వచ్చినట్టు ప్రోమో ఫస్ట్ టైమ్ రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోనే, తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్ రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ 6లో మాత్రము రేవంత్‌కి మాత్రం యెల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రము మనకు రెడ్ కార్డ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అభయ్ నవీన్. అతనికి కరెక్ట్‌గానే రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్‌గానే ఇవ్వాల్సిన పర్సన్‌కే ఇచ్చిండనిపించింది నాకు. ఎందుకంటే అతను అనే మాటలు వింటే మనం కూడా వినలేదు. అది లైవ్‌లో అన్నట్టుంది. అవి కూడా కరెక్ట్‌గా మనం కూడా ఎప్పుడు వినలేదు. అలాంటి మాటలు అనడం జరిగింది. ఎవ్వరికైనా ఆ మాటలు వింటే కోపం వస్తది. ఎందుకు ఒక రోజుకి ఒక పర్సన్‌కి 20,000 నుంచి 40,000 దాకా తీసుకున్న కంటెస్టెంట్స్ ఉన్నారు అందులో. తిని గిన్నెలు తోముకొని, బోళ్ళు తోముకొని అలా పడుకోవడానికేనా బిగ్ బాస్ రప్పించింది? బిగ్ బాస్‌లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్‌లో అన్ని కండిషన్స్ తీసుకోవాలి. ఆడ సైన్ చేసి వస్తారు కదా వీళ్ళు. బిగ్ బాస్ రూల్స్ చదివే వస్తారు కదా ఈళ్ళకి. హాయిగా తిని తొంగోడానికా? బిగ్ బాస్‌ని ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడడానికా? బిగ్ బాస్ నోటికొచ్చినలా మాట్లాడడానికా? ఏంటిది అసలుకి ఏం మాటలు? సెన్స్ లేకుండా మాట్లాడడం ఏంది? నేననుకున్న ఎంతో ఓపిక పరుడు పాపం ఈ అబ్బాయి భలే అంటే అందరితోని పోలిస్తే ఈ అబ్బాయి కరెక్ట్‌గా ఇంటెలిజెంట్‌గా ఉన్నట్టుంది. మంచిగానే బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నా. ఇంత లఫుట్ మాటలు మాట్లాడుతున్నాడంటే అసలు అసహ్యం వేసింది. ఈ అబ్బాయికి కరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది. ఏమన్నాడంటే అభయ్ నవీన్ అంటుండు బిగ్ బాస్‌ను మెంటల్ గాడట. మెంటల్ గాడ్ అయ్యి మిమ్మల్ని తీసుకొచ్చి అలా పెట్టిండు. మెంటల్ గాడట. ఆయనకే తెలియదు ఏమైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్కులు మారుస్తుంటాడు. ఆయనకే తెలీదట. టాస్కులు పెట్టి ఇప్పుడు ఇన్ని సీజన్‌లు నడిపించినటువంటి వ్యక్తికే తెలీదట. అభయ్ నవీన్ నడిపిస్తాడేమో టాస్కులు పెట్టి. అట్‌లీస్ట్ సోనియాకి సమాధానం చెప్పలేని అభయ్ నవీను బిగ్ బాస్‌ని ఎదిరించడానికి సాహసం చేసిండు. నా వాయిస్ వేసి వాళ్ళ మొఖాలు వేసి లఫుట్ ఎడిటింగ్‌లు చేయగవాకండి. నా వాయిస్ ఏసి వాళ్ళ మొఖాలేసి లఫుట్ ఎడిటింగ్ చేయవాకండి. డైరెక్ట్‌గా నా వాయిసే నా ముఖమే వేయండి. నా వాయిస్ ఏసి వాళ్ళ మొఖాలేసి లఫుట్ ఎడిటింగ్‌లు చేయవాకండి. ఏమన్నా ఏస్తే నా వాయిస్ ఎయండి, నా మొఖాలేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకోటేమంటాడు, బిగ్ బాస్ కాదు నువ్వు బయాస్డ్ బాసు. అంటే టాస్క్ ఆడిండు గదా! నిఖిల్‌తోని టాస్క్ ఆడిన టాస్క్‌లో మన ఓడిపోవడం జరిగింది గదా! బెలూన్ టాస్క్‌లో ఓడిపోయినప్పుడు ఈ మాట్లాడినటువంటి మాటలన్నట్టు. ఏంది ఆ అమ్మాయి సోనియా నిఖిల్ వైపు స్టాండ్ తీసుకొని నిఖిల్‌ని విన్నర్ చేయడం వల్ల ఇది నేను విన్ అయినా, ఇది తప్పు చేసిండు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద అరవాల్సింది. బిగ్ బాస్‌ను నోటికొచ్చినట్లా దూషించడం అనేది కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నాడు, బయటకు ఇంటర్వ్యూలకెళ్ళినా నేను ఇదే చెప్తా. ఇంటర్వ్యూలకెళ్ళినా కూడా అదే మాట మాట్లాడతా నేను. లిమిట్‌లెస్ బయాస్డ్ బాస్ అట. లిమిట్‌లెస్డ్ బయాస్ బాస్. అంటే దానికి లిమిట్ అంతం లేకుండా ఎప్పటికీ బయాస్డ్ వన్ వైపే ఉంటాడంట. వన్ వైపుగానే ఉన్నటువంటి అంటే వాళ్ళకే ఫేవర్‌గా చేసేటువంటి బిగ్ బాస్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత నాగార్జున గారు ఎంటర్ అయ్యిండ్రు. కర్ర పట్టుకొని ఎంటర్ అయిన తర్వాత నాగార్జున గారన్ని నాకు కూడా చూస్తుంటే నాకే అబ్బా! ఏం మాట్లాడతాడు నేను లీగల్‌గా వెయిటింగ్ చేశాను. నీ పేసే నీ వాయిసే. అన్ని లపంగి మాటలే. సారీ. నీ పేసే నీ వాయిసే అన్ని లపంగి మాటలే అనడం జరిగింది నాగార్జున గారు. ఏమన్నా ఉన్నదా అనిపించింది. అబ్బా! ఏమన్నా ఉన్నదారా స్వామి సూపర్‌రా అనిపించింది. నాకట్లా ఆ వాయిస్ ఇనంగా నాకే గూస్ బంప్స్ వచ్చింది. మస్తు మాట్లాడిండ్రు గదా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏమన్నాడు, ఒక్కటి కాదు, 2 కాదు. ఏకంగా ఎన్ని సార్లు ఆహ్, ఆహ్, గలీజ్‌గా మాట్లాడుతావు అంటే ఎన్ని సార్లు అలా మాట్లాడతావు అని చెప్పేసి అనడం జరిగింది. నిన్ను క్షమించడం కుదరదు అని చెప్పేసి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. అభయ్ నవీన్‌కి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. నన్ను క్షమించండి ఇంతకంటే నేనేం చేయాలని చెప్పేసి అభయ్ నవీన్ మోకాళ్ళ పైన కూర్చొని సారీ చెప్పడం జరిగింది బిగ్ బాస్‌కు. అయినా గేట్లు ఓపెన్ చేయండి బిగ్ బాస్. గేట్లు ఓపెన్ చేసి బయటికి పంపియండి అని చెప్పేసి రెడ్ కార్డ్ ఇవ్వడం అని జరిగింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ మాటలు వింటున్నప్పుడు మనకే అరే! ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిండా? ఎప్పుడు ఆడిండ్రా నాయనా అని నేను షాక్ అయిపోయినా నేను. అలాంటి వర్డ్స్‌ను వాడినప్పుడు బిగ్ బాస్‌కే కాదు ఎవరికైనా కోపం వస్తది. ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెసిషన్‌కు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. అది కరెక్ట్ పర్సన్‌కి ఇచ్చిననిపించింది. అదే విధంగా రూడ్‌గా బిహేవ్ చేసిన వాళ్ళకి గూడా ఏదో ఒక కార్డ్ ఇస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోమో కోసం వెయిటింగ్ చేయాలి. ఇది ఇప్పుడు జరిగింది. ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.